నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. ఇక ఈవినింగ్ లైవ్ సర్వీస్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఐ హోప్ మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను. దేవుని కృపలో, దేవుని దయలో ఇంతకాలం కాచి కాపాడిన యేసుని స్తుతిద్దాం, మహింపరుద్దాం. ప్రారంభ ప్రార్థనతో ఇక లైవ్ సర్వీస్ మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మీ ఘనమైన మహోన్నతమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని నామముల కన్నా పై నామం ధరించిన మా దైవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అద్భుత రీతిగా మమ్మల్ని కాచి కాపాడి ఉదయకాలం అంతా మీ రెక్కల కింద మమ్మల్ని భద్రంగా మీ నీడలో కాచి కాపాడినందుకు వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే తండ్రి, ఏర్పాటు చేసుకున్న గుంపులో మమ్మల్ని చేర్చి మమ్మల్ని ఎన్నిక లేని మా పాత్రల్ని, మట్టి పాత్రల్ని యేసయ్యా పనికొచ్చే పాత్రలుగా చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, ఏమి ఇచ్చినా ఎంత ఇచ్చినా మీ రుణాన్ని తీర్చుకోలేము. విరిగిన నలిగిన హృదయంతో కృతజ్ఞత స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ద్రాక్షావళి మీరు, తీగలు మేము. ఎవరైతే అంటకట్టి జీవిస్తారో వారు బహుగా ఫలిస్తారన్నారు తండ్రి. నిజమే ప్రభా, మీకు వేరే మేమేమీ చేయలేం కనుక తండ్రి యేసయ్యా మీతో అంటకట్టి జీవించి బహుగా ఫలించుటకు సహాయం ఇవ్వండి ప్రభా. ఆత్మ ఫలంతో నింపండి. ఇంకను తండ్రి యేసయ్య ఎవరైతే లైవ్ జాయిన్ అవుతున్నారో, లైవ్ వాచ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరిని అయ్యా మంచి మనసుతో మీ వాక్యాన్ని విని వాటి ప్రకారం గైకొనడానికి సహాయం ఇవ్వండి ప్రభా. నిజమే, దేవుడు ఎవరు అని మేము తెలుసుకోవడానికి గొప్ప కృపను మాకు దయచేసినందుకు వందనాలు ప్రభా. ఆమ్ని పొటెంట్, ఆమ్ని సెన్స్, ఆల్ పవర్ఫుల్ గాడ్ని సేవిస్తున్నామంటే మరి సామాన్యంగా ఉండకుండా తండ్రి, మరి ఆత్మ పూర్ణులై మేము జీవించడానికి సహాయం ఇవ్వండి. ఆత్మకు అధికారం ఇవ్వడానికి సహాయం ఇవ్వండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ మీరే మాట్లాడండి. దైవజనుల ద్వారా మంచి సందేశాన్ని అనుగ్రహించండి ప్రభా. మా జీవితాలు, మా యొక్క హృదయాలు క్రీస్తు అనే బండ మీద కట్టుకోవడానికి సహాయం అనుగ్రహించండి. ముఖ్యంగా కోవిడ్ పేషెంట్స్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరైతే మరి అనారోగ్యంతో సఫర్ అవుతున్నారో ప్రతి ఒక్కరిని మీరే మీ గాయపడిన హస్తంతో ముట్టండి. మీ యొక్క రక్త ప్రోక్షణం ప్రతి ఒక్కరిపై ఉంచండి ప్రభా. ఏ తెగులు, ఏ అపాయము గుడారానికి వాటిల్లకుండా మీరే సెలవిచ్చారు ప్రభా. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమన్నారు. నిజమే తండ్రి, నిన్ను విడువను ఎడబాయును అన్నారు తండ్రి యేసయ్య. నిజమే ప్రభా, మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరు కలిసి మనందరికి వచ్చిన పాట చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసం అనే పాటను పాడదామండి.
నిలిచిపోయే మౌనమై. కలలు కన్న ప్రేమలన్నీ నిలిచిపోయే మౌనమై. నేను నీకు భారమైన దూరమైన వేళ నీవెలా
దేవుని స్తుతించి దేవుని మహిమపరిచి రాత్రి కాలం ముందు కుటుంబ ఆరాధనలో పాటల ద్వారా ప్రభుని మహిమపరిచి మనల్ని ప్రేమించిన మంచి స్నేహితుడైన యేసయ్యని మన కొరకు ప్రాణం పెట్టి ఆయన ఆఖరి రక్తబొట్టు వరకు మన పాపం నిమిత్తమై చిందించి ఆయన మరణించి తిరిగి లేచి మనకి విజయాన్ని ఇచ్చిన దేవుని స్తుతించి కనపరుద్దామండి. మరొక పాట పాడి దేవుని నామాన్ని స్తుతించి మహిమపరుద్దాం. రాత్రి కాలం ముందు శ్రేష్టమైన వర్తమానం కొరకు మనందరం సిద్ధపడి దేవుని మాటలు వినే ముందు ఆయన నామాన్ని గనపరిచి ఆయన మహిమపరుద్దాం. మీరందరూ కూడా దేవుని స్తుతిస్తున్నారని నమ్ముచున్నాం. మనందరి హృదయాలు ఎరిగిన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన్ని మహిమపరిచి ఆయన కోరిన ఆరాధన ఆయనకి చెల్లిద్దామండి. అందరూ కలిసి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అనే పాటను పాడి ప్రభు నామాన్ని గనపరుద్దామండి. చూపుతూ దయ్యాలు విలవిలలాడెను. తన చేతితో రోగాలు లయమైపోయెను. తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతిని శాసించినవాడు. తన మాటతో ప్రకృతిని శాసించినవాడు. ఈటిపై దేవుడా
పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్ని ధారపోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్ని ధారపోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త నిజంగా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అయిన దేవుడు, తన మాటతో సృష్టిని శాసించినవాడు, ఆయన వాక్కుతో సృష్టి మొత్తాన్ని సృజించిన దేవుడు, ఆయన స్వహస్తాలతో స్వరూపమందు మనల్ని నిర్మించుకుని ఆయన మహిమపరచడానికి, ఆయన్ని ఆరాధించడానికి, ఆయన్ని సంతోషపెట్టే బిడ్డలుగా ఉండడానికే దేవుడు కోరిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన బిడ్డలుగా మనం ఆయన మాట వింటూ ఆయన వాక్యానుసారంగా జీవించి, మనం వినువారు మాత్రమే ఉండక ఆ వాక్యానుసారంగా జీవించి దేవుని మహింపరిచే వారంగా దేవుడు మనకి కృపను అనుగ్రహించును కాకండి. మాతో కలిసి ఇంతవరకు పాటల ద్వారా దేవుని స్తుతించి కుటుంబ ఆరాధనలో ప్రభుని మహింపరిచిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు వింటూ మనం దేవుడు ఎవరో తెలుసుకొని ఆయన ఎరిగిన వారమై ఆయన స్తుతించే కృపని దేవుడు మనకు అనుగ్రహించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మేమంతగానో దేవుని స్తుతిస్తున్నాం. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, నిత్యుడగు తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వము వ్యాపించి ఉన్న దేవుడు, సర్వము ఎరిగినవాడు, మన హృదయాంతరంగాల్ని పరిశీలనగా చూచే దేవుడు, ఆయన కనుదృష్టికి మరుగైనది లేదని మనం వాక్య గ్రంథంలోంచి విన్నాం. కాబట్టి ఆయన సమస్తం ఎరిగిన దేవుడు, తప్పక మనకి సహాయం చేసి నడిపిస్తాడు. కాబట్టి మన సమస్త భారం ఆయన మీద వేసి ఆయన మహింపరుద్దామండి. రాత్రి కాలమందు మరొక శ్రేష్టమైన వర్తమానాన్ని విందాం. సమయాన్ని దయచేయండి. దేవునికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలు. దేవుని సన్నిధిలో ఈ విధంగా ప్రతిరోజు దేవుని వాక్యం ద్వారా మనల్ని చక్కపరచుకోవడానికి ప్రభు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి మనం ఎంతగానో దేవుడికి వందనాలు చెల్లించాలి. ఆమ్నిసెంట్ గాడ్ గురించి మనం వింటున్నాం. నిన్నటి దినం 5 వాక్యాలు మనం చూసాం. 4 మాటలు మనం చూసాం. 4 ఆమ్నిసెంట్ అంటే అర్థం ఆమ్నిపొటెంట్ చూసాం, ఆమ్ని ప్రెజెంట్ చూసాం, ఆమ్నిసెన్స్, ఆమ్నిసైన్ అనగా అర్థం సర్వం ఎరిగినవాడు. ఏమి ఎరిగినవాడు అయినా మొదటిది మనం చూసాం, అన్ని విషయాలు నీ గురించి తెలుసు. మీరు ఆయన్ని యథార్థంగా సేవిస్తున్నారా లేకపోతే మామూలుగా సేవిస్తున్నారా? ఆర్ యూ ఫుల్లీ కమిటెడ్ టు గాడ్? అది చాలా ఇంపార్టెంట్. దేవుడికి అన్నీ తెలుసు. 2, హీ నోస్ ఆల్ యువర్ నీడ్స్. మీ ప్రతి అవసరతలు ఆయన ఎరిగిన దేవుడు. అందుకే మన ప్రార్థన గురించి మనం విన్నాం. నువ్వు అడక్క ముందే నీ అవసరతలు ఏంటో ఆయనకి తెలుసు. మత్తయి 6:8 చూసాం. అడగక మునిపే మీకు ఏది అక్కరగా ఉన్నదో, ఏది కొదువుగా ఉందో అన్నీ ఆయనకి తెలుసు. అదే అధ్యాయంలో 32వ వచనం కిందకు వస్తే, ఈ అన్నీ కావాలని పరలోకపు తండ్రికి తెలియదు. కనుక ఎలా తెలుసు ఆయనకి? బికాస్ ఈస్ ఆమ్నిసెంట్ అంటే అర్థం ఆయన సర్వజ్ఞాని. కాబట్టి మీ అక్కర ఏదో చెప్తే తెలుసుకోవడం గొప్ప విషయం కాదు, చెప్పకుండానే తెలుసుకోవడం గొప్ప విషయం. సో చెప్పకుండా ఎలా తెలుసు? ఆయన అంత జ్ఞాని మాట. ఇక 3ది మనం విన్నాం, మీకు సంబంధించిన చిన్న విషయాలు కూడా ఆయనకి తెలుసు. ఆఖరికి మీ తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో లెక్కించబడ్డాయి, మీ తల వెంట్రుకలు రోజుకి ఎన్ని పడిపోతాయో కూడా లెక్కించబడ్డాయి. సో ఏది ఆయన సెలవు లేకుండా ఒక వెంట్రుక కూడా కింద పడిపోతాడు. అంటే ఆయన
ఎంత జ్ఞానం మీరు అర్థం చేసుకో. మైన్యూట్ థింగ్స్ విచ్ వీ డోంట్ థింక్ దట్ సో ఇంపార్టెంట్ యూనో. కనుక అర్థం ఏంటంటే మన తల వెంట్రుకే లెక్క పెట్టబడిందనంటే అంటే మనం ఎంత వాల్యుబులో అర్థం చేసుకోవాలి. సో యూ అండ్ మీ ఆర్ సో వాల్యుబుల్. ఎందుకనంటే మన తల మీద ఉన్నటువంటి వెంట్రుకల్ని లెక్క పెట్టేయడం అంటే ఇక మనం ఎంత విలువైన వాళ్ళం, మనం దేవునికి ఇంకెంత విలువైన వాళ్ళం. మీరు బహుశ్రేష్ఠులు అన్నాడు. అందుకని మీరు పిచ్చుకుల కంటే బహుశ్రేష్ఠ, అనేకమైన పిచ్చుకులు. సో మనం అందుకనే దేని గురించి భయపడవలసిన అవసరం లేదు. యు నో నీడ్ టు బీ అఫ్రేడ్. ఇక 4వది మనం విన్నాం, గాడ్ నోస్ అవర్ హార్ట్. నీ హృదయము ఆయన ఎరుగు. దీని గురించి చాలా వాక్యాలు మనం చూసాం. ప్రతి మనిషి యొక్క హృదయం ఆయన ఎరుగుదుడు అని 1 రాజులు 8:39, అలాగే కీర్తనలు 7:9 ఆయన మన హృదయము మన అంతరింద్రియములు పరిశీలించు నీతి కలిగిన దేవుడని. సామెతలు 15:11 మనం చూసాం. నల్ల హృదయం తేటగా ఆయనకి కనపడదు, మన హృదయం ఆయన తేటగా కనపడదు. ఇర్మియా 11:20 మనం చూసాం. 17:9-10 వచనాలు. 20వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 12వ వచనం ఇవన్నీ చూసాం. అలాగే లూకాసు వార్తలో కూడా మనం గమనించాం. 16వ అధ్యాయం 15వ వచనంలో మనుషులు ఎదుట మీరు నీతిమంతులుగా కనపడవచ్చు, కానీ దేవుడు మాత్రం మీ హృదయములను ఎరుగును. ఈ వాక్యాలన్నీ హృదయం గురించి చెప్పాం. హృదయము దేవుడు తెలుసు. అలాగే చాలాసార్లు మనం సేవ చేసినప్పుడు కూడా మనం మనుషులకు కనబడాలని లేక మనుషులను సంతోషపెట్టే సేవ కాదు మనం చేయవలసింది. హృదయములను పరీక్షించు దేవుడు ఉన్నాడు, ఆయన్ని సంతోషపెట్టాలని గురితో మనం పని చేయాలి, సేవకులు ప్రత్యేకంగా. ఇక చివరి వచనం చూసాము నిన్నటి దినం. 1 యోహాను పత్రికలో యోహాను గారు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు మన హృదయం కంటే అధికుడై ఉన్నాడని సమస్తమును ఎరిగి ఉన్నాడు. హీ నోస్ ఎవ్రీథింగ్ వాట్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్. సో ఈ రకంగా 4 విషయాలు మనం పూర్తి చేసాం. ఈరోజు మరికొన్ని విషయాలు చూద్దాం ఆమ్నిసెంట్ గాడ్ గురించి. ఇక 5వది మనం చూసినట్లయితే దేవుడు నీ హృదయాన్ని మాత్రమే కాదు, దేవుడు నీ ప్రతి తలంపులు ఎరిగినటువంటి వాడు, నీ ఆలోచనలు ఎరిగినవాడు. ఒక మాటలో చెప్పాలంటే నీ చర్యలన్నీ తెలుసు, నీ యాక్షన్స్ అన్నీ తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు మాట్లాడిన ప్రతి మాట ఆయనకి తెలుసు. ఈ 3 కలిపి ఒక మాటలో చెప్పచ్చు. సో నీ యాక్షన్స్ తెలుసు, నీ పనులన్నీ తెలుసు ఆయన, నీ థాట్స్ తెలుసు, నీ ఆలోచనలు తెలుసు ఆయనకి. 3 నీ మాటలన్నీ తెలుసు. ఈ మాటలన్నీ ఇప్పుడు చెప్పినటువంటి 3 కూడా ఒక వచనంలో చూడవచ్చు మనం. కీర్తన గ్రంథం 139. కీర్తన గ్రంథం 139. కీర్తన గ్రంథం 139వ అధ్యాయము చదవండి 1 నుంచి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. చూసారా, నేను కూర్చుండుట నీకు తెలుసు, నేను లేచుట నీకు తెలుసు, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించావు. ఇక్కడ 1వ వచనంలో మనకు కనపడుతుంది ఏంటంటే 2 వచనాల్లో ఆయన మనల్ని పరిశోధించే దేవుడు, పరీక్షించే దేవుడు. మనం కూర్చోవడం తెలుసు, లేచుట తెలుసు, అంటే మన తలంపు ఇంకా పుట్టక మునిపే మన ఆలోచనలన్నీ తెలుసు ఆయన అర్థం. సో మన మైండ్ మన మనస్సును గ్రహించుచున్నావు. సో ఆయన అనంత జ్ఞాని. ఇవాళ నీ మైండ్లో ఏముందో ఎవ్వరూ చెప్పలేరు. ఎవరు చెప్పగలరు మన మనస్సులో ఏముందో? నా మైండ్లో ఏమో ఆలోచన ఉందో మీరు చెప్పగలరా? మీ మైండ్లో ఏమో ఆలోచన ఉందో నేను చెప్పగలనా? మా కూతురు మనసులో ఏముందో నేను చెప్పగలనా? నా భార్య మనసులో ఏముందో నేను చెప్పగలను. ఇవాళ మనుషులమైన మన జ్ఞానం సరిపోదు, వాళ్ళ బుర్రలో ఏం ఆలోచిస్తున్నారు. మానవులైన వాళ్ళందరూ ఇన్ని కోట్లాది మంది భూమి మీద బ్రతుకుతున్నారు. ప్రపంచ జనాభా లెక్కలు చూస్తే దగ్గర 730 కోట్ల మంది
జనాభా ప్రపంచం మీద బ్రతుకుతున్నారు. 730 to 740 crores ఆఫ్ పీపుల్. కోట్లాది మంది జనం. భారతదేశంలోనే ఉన్నారు 130, చైనాలోనే ఉన్నారు 140. ఈ రెండు కలిపితేనే 280 కోట్ల మంది ఉన్నారు. ఇంక మిగతా ప్రపంచం అంతా 730 కోట్ల మంది జనాభా పడుతుంది. వాళ్ళందరి మనసుల్లో ఏముందో ఎవరు చెప్తారు? కానీ దేవుడు ప్రతి ఒక్కని హృదయము తెలుసు, ప్రతి ఒక్కని మనస్సు తెలుసు. నువ్వు కూర్చోవడం తెలుసు, నిలబడడం తెలుసు, నువ్వేం ఆలోచిస్తున్నావో తెలుసు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో తెలుసు. ఎవ్రీథింగ్ గాడ్ నోస్. సో నథింగ్ యూ కెన్ హైడ్ ఫ్రమ్ గాడ్. సో దట్ ఈస్ కాల్డ్ ఆమ్నిసెంట్. ఆమ్నిసెంట్ అంటే అర్థం అది. కనుక దేవుడు సర్వజ్ఞాని. అలాంటి దేవుడిని నువ్వు నేను నమ్ముకున్నావు. ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకో. నీ నడక తెలుసు, నీ పడక తెలుసు. అక్కడ అంటాడు 3వ వచనంలో, నా నడక నా పడకను నీ పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. రెండోది ఇక్కడ మనం 3వ వచనంలో కనబడుతుంది, నా చర్యలన్నిటినీ, నా నడక నా పడక నువ్వు పరిశీలించి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసు. చర్యలంటే నా యాక్షన్స్. నా నడక నీకు తెలుసు, నా పడక నీకు తెలుసు. అంటే ఏంటి అర్థం? నేను చేసే అన్ని పనులు నీకు తెలుసు, నేను ఎక్కడికి వెళ్తున్నానో నీకు తెలుసు, నేను ఎక్కడ పడుకుంటున్నానో నీకు తెలుసు, ఎవరి దగ్గర పడుకుంటున్నానో తెలుసు. చూస్తే కొంతమంది వ్యభిచారం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ భార్యకి ఏమి తెలియదు అనుకుంటారు, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ వ్యభిచార కొంపలోకి వెళ్ళారు, ఏ పొరపాటు చేస్తున్నారు. యు కెనాట్ హైడ్ ఫ్రమ్ గాడ్. నీ చర్యలన్నీ ఆయనకి తెలుసు. నువ్వు ఆలోచించే ఆలోచన తెలుసు ఆయనకి. నువ్వు చూసారా, అది సర్వజ్ఞానం. అంటే దేవుడు అంటే ఆ లక్షణం లేకపోతే ఇక దేవుడు ఎందుకు అవుతాడు? దేవుడు అంటే మనిషిలాగా ఆలోచిస్తున్నాం మనం. దేవుడు అంటే నరుడేంటి ఆయన? నరుడు కాదు. హీ ఈజ్ నాట్ అ హ్యూమన్ బీయింగ్, హీ ఈజ్ గాడ్, ఇన్ఫైనైట్ గాడ్. అందుకని ఆయన సృష్టికర్త, అందుకని ఆయన ఎవర్ లాస్టింగ్ నిత్యుడు, అందుకని ఆయన హోలీ పరిశుద్ధుడు, అందుకని ఆయన ఆమ్నిపటెంట్ సర్వశక్తిమంతుడు, అందుకని ఆయన ఆమ్ని ప్రెసెంట్ సర్వవ్యాపకుడు, అందుకని ఆయన ఆమ్నిసెంట్ అనగా అర్థం సర్వజ్ఞాని. హీ ఈజ్ గాడ్. తండ్రి అయిన దేవుడు సర్వజ్ఞాన, కుమారుడైన దేవుడు సర్వజ్ఞాన, పరిశుద్ధాత్మ సర్వజ్ఞాన. చెప్తా ఆల్రెడీ తండ్రి అయిన దేవుడు సర్వజ్ఞానం చూపించాను, మళ్ళీ ఒకసారి చూపిస్తా, తర్వాత రేపు చూపిస్తా. కానీ నాకు ఇవాళ పూర్తి చేయాలన్న ప్రయత్నం చేస్తాను. దేవుడు సర్వజ్ఞాని. ఎలాగా? నీ చర్యలన్నీ ఎరుగును ఆయన, నీ పనులన్నీ ఆయన తెలుసు. కొన్నిసార్లు మనం చేసే పనులు ఎవరికి తెలియదులే అను, ఎవరికి తెలియకుండా నేను చేసేసాను, ఎవరికి తెలియకుండా నేను దాచేసాను. ఎక్కడ దాచావో దేవుడికి తెలుసు, మనుషులకు కనపడకుండా దాచి. చూడండి, ఆకాన్ ఏం చేశాడు? దొంగతమ్ముని మెల్లిగా తీసుకొచ్చి టెంట్ కింద దాచాడు. ఆయన అనుకున్నాడు ఎవ్వరూ చూడలేదండి. నిజం చెప్పండి, ఎవరైనా చూసారా? ఎవ్వరు చూడాల, దేవుడు తప్ప. అందుకని ఎవ్వరికీ తెలీదు, అందరూ మేము ఎవరు తప్పు చేయలేదు అనుకోరు. కానీ దేవుడికి తెలుసు, మీలో ఒకడు తప్పు చేశాడు. ఒకడు. ఆ ఒక్కడు వల్ల 32 మంది చచ్చిపోయారు. ఎందుకంటే హాయి అనే పట్టణానికి వెళ్తే, ఆ హాయి అనే పట్టణం చాలా చిన్న పట్టణం అనుకొని అందరూ యుద్ధానికి వెళ్లకుండా కేవలం 3000 మంది యుద్ధానికి వెళ్ళారు. ఆ 3000 మందిలో 32 మంది చచ్చిపోయారు, హతులయ్యారు. వారికి పరిగెత్తుకుని వచ్చారు, మళ్ళీ వెనక్కి ఓడిపోయారు. ఫస్ట్ టైం వారికి అపజయం వచ్చింది. అంత పెద్ద ఎరుకో పట్టణం మీద జయం వచ్చిన వెంటనే వారు హాయి అనే పట్టణానికి వెళ్తే ఇంత అపజయం వచ్చినప్పుడు తట్టుకోలేకపోయారు. 36 మంది చచ్చిపోయారు. ఎంత బాధాకరమైన. 36 కుటుంబాలు ఏడుస్తున్నాయి. 36 ఫ్యామిలీస్, వాళ్ళ తల్లిదండ్రులే కానీ, ఎవరి భర్తలే కానీ, భార్యలే కానీ, 36 సైనికులు చచ్చిపోయారు. ఎంత బాధ. ఒకడు చేసిన తప్పు. దేవుడు అన్నాడు, వాడిని ఎత్తుకు తీసుకురండి మీరు. ఆడికి వాడు వచ్చి ఒప్పుకుంటాడేమో అని చూశారు, ఒప్పుకోలే. కొన్నిసార్లు దేవుడు మనకి ఆపర్చునిటీస్ని ఇస్తాడు. దేవుడికి తెలియక కాదు, మన తప్పుని మనం ఒప్పేసుకోవాలి ఎప్పుడు. కొన్నిసార్లు కొంతమంది ఒప్పుకోరు. ఏంట్లేదు దేవుడికి ఏం చూసండి, మనం చూసాను, నేను కాదులే,
సైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక అతను ఉదయం వరకు ఒప్పుకోలేదు. టైం ఇచ్చాడు, ఒప్పుకోలేదు. తర్వాత ఒప్పుకున్నాడు. ఇక అప్పటికే టైం అయిపోయింది. కనుక పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఆకాన్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ అంతా రాళ్ళేసి చంపేశారు. దేవుడు ఎక్స్క్యూజ్ చేయలేదు. ఎంత బాధ! ఫ్యామిలీ అంతా రాళ్ళు కొప్పేసి చంపేశారు. ఆకోరు లోయ. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, గాడ్ నోస్ ఎవ్రీథింగ్. యూ కెనాట్ హైడ్ ఫ్రమ్ గాడ్. చాలాసార్లు దేవుడి దగ్గర నుంచి ఏదో దాచేద్దాం అనుకుంటారు, కానీ ఏమీ మనం దాయలేం. మన నడక తెలుసు, మన పడక తెలుసు. నీవు పరిశీలించున్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా ఎరిగాను, తెలుసు. నా చర్యలు తెలుసు, బాగుగా తెలుసుకున్నాను. సో మొదటిది మన ఆలోచనలు తెలుసు, 2 మన యాక్షన్స్ తెలుసు, 3 అక్కడ 4వ వచనంలో ఉంది, చదవండి 4వ వచనం. యెహోవా చూసారా, మాట నా నాలుకకు రాకమునిపే, మాట నా నాలుకకు రాకమునిపే, బా, నా మాట నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది. అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది. బా, ఇవాళ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను మాట్లాడింది నా ఇంట్లోనే మాట్లాడాను కదా, ఎవరికి తెలియదులే. కానీ నీ మాట దేవుడికి తెలుసు, నీ నోట్లో నుంచి ఇంకా రాకమునిపే. సమ్టైమ్స్ మనం అనుకుంటాం మన వర్డ్స్ నో వన్ హెస్ సీన్, నో వన్ హెస్ హర్డ్. నేను వాళ్ళని తిట్టేశాను, వీళ్ళని తిట్టేశాను, వీళ్ళని శాపనార్థాలు. కొన్నిసార్లు జనాలు ఏం చేస్తారంటే, విశ్వాసులే, రక్షణ పొందిన వాళ్ళే, వీళ్ళు ఏం చేస్తారనంటే ఎక్కడ మాటలు అక్కడ చెప్తారు, అక్కడ మాటలు ఇక్కడ చెప్తారు. గొండిగళ్ళు అంటే ఇది కూడా తప్పే. దేవుడు అన్నీ చూస్తున్నాడు. చూసారా, కొంతమంది ఇంకొకరి దగ్గర తప్పుడుగా చెప్తారు, ఒక వ్యక్తి గురించి ఇన్సల్ట్ చేసి మాట్లాడతారు, అవమానకరంగా మాట్లాడతారు. అతను ఉన్నప్పుడు మాత్రం పొగుడుతారు, అతను లేనప్పుడు మాత్రం అతని గురించి బలహీనమైన మాటలు చెప్పి, చూసారా, వీటిని అన్నిటి గురించి దేవుడు లెక్క అడుగుతాడు ఒకరోజు. అందుకనే మన మాటలు అన్నీ ఆయన ఎరిగినవాడు కనుక రేపు ఆయన మాటల విషయంలో కూడా రేపు లెక్క అడుగుతాడంట. మత్తయి సువార్తలో 12:36 చదువుతారా? మత్తయి సువార్త 12:36. చూసారా, నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన, చూసారా, ప్రతి మాటను బట్టి, ప్రతి మాట అంటే నీ మాటలన్నీ ఎరిగిన వాడు కనుక, సర్వజ్ఞాని అయిన దేవుడు నీ మాటలను బట్టి, మనుషులు, ఏ మనుషులు? క్రైస్తవ మనుషుల, ఎవ్రీవన్, మనుషులు పలికిన ప్రతి వ్యర్థమైన మాట వల్ల. చూసారా, విమర్శ దినం ఒకటి ఉంది, జడ్జిమెంట్ డే ఒకటి ఉంది. ఆ జడ్జిమెంట్ డే నాడు లెక్క చెప్పాలి. నీ మాటను బట్టే నీతిమంతుడు అని తీర్పు నొందుతావు, నీ మాటను బట్టే అపరాధివని తీర్పు నొందుతావు. చూసారా, అంటే చాలా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మన మాటల విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అవర్ వర్డ్స్. సో గాడ్ ఈజ్ గోయింగ్ టు ఆస్క్ యూ, ఎందుకలా మాట్లాడేవని అడుగుతుంది. విశ్వాసం లేంటి, అవిశ్వాసం లేంటి, మనుషులందరినీ. సో నీకలా తెలిసి ప్రభు నేను ఎలా మాట్లాడాను? చూసారా, ఆయన మనుషులందరూ, ఆయన గుర్తెలా పెట్టుకుంటాడు ఆయన ఎంతమందిని. ఇప్పుడు మన చర్చిలో చాలా జనం ఉంటారు. మన చర్చిలో ఉన్న జనం అందరి పేర్లు తెలియదా మనకి? తెలుస్తుంది కదా. నీ చర్చిలో 500 మంది సభ్యులు ఉన్నా నీ వాళ్ళ పేర్లు అన్నీ తెలుసు. వాళ్ళ పిల్లల పేర్లు తెలీదా? వాళ్ళ పిల్లల పేర్లు తెలుసు. వాళ్ళ భర్తల పేర్లు తెలీదా? భర్తల పేర్లు. వాళ్ళ నాన్నల పేర్లు తెలియదు, అమ్మ పేర్లు, వాళ్ళందరి పేర్లు మీరు ఎలా గుర్తుంచుకుంటారండి అని ఎవరైనా అడిగితే, అదే మా పిల్లల పేర్లు నాకు గుర్తుండిపోతారు. చూసారా, అంటే ఏంటి అర్థం? మన ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు ఎలా అయితే గుర్తుపెట్టుకుంటాం, దేవుడు ఆయన అందరినీ పుట్టించినవాడు, వాళ్ళందరి పేర్లు తెలుసు. అందుకని ఆయన పేరు పెట్టి పిలిచేవాడు.
ఆ చిన్న కుర్రోడి పేరు దేవుడికి ఎలా తెలిసింది? శామ్యుయేల్, శామ్యుయేల్, సమూయేలు అని పిలిచాడు. దేవుడు మోసెస్, మోసెస్, మోసెస్ అని పిలిచాడు. అబ్రహాం, అబ్రహాము, అబ్రహాము, అబ్రహామును పిలిచాడు. సో గాడ్ నోస్ యువర్ నేమ్. సో నీ పేర్లన్నీ తెలిసినప్పుడు నీ మాటలన్నీ తెలుసు. నీ మాటల గురించి కూడా నువ్వు లెక్క చెప్పాలి. నీ మాట ఇంకా నోట్లో నుంచి రాకమునిపే నీ చర్యలు తెలుసు. ఇక్కడ 3 విషయాలను మనం విన్నాం. మొదటిది మన థాట్స్ తెలుసు, 2 మన పనులన్నీ తెలుసు, మన యాక్షన్స్ తెలుసు, 3వది మన వర్డ్స్ తెలుసు, మన వర్డ్స్ తెలుసు. సో అందుకే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. రేపు మన ఉద్దేశాలు కరెక్ట్గా లేవు అనుకోండి, మన ఉద్దేశాలు లేవు కనుక, ఉద్దేశాలు కరెక్ట్గా లేవు కనుక అన్నీ తెలియడమే గొప్ప విషయం కాదు. ఆయనకి తెలిసినటువంటి ఆ దేవుడు రేపు నీ ఉద్దేశం గురించి కూడా లెక్క అడుగుతాడు. నువ్వు ఏ ఉద్దేశంతో మీ భార్యను పెళ్లి చేసుకున్నావు, నువ్వు ఏ ఉద్దేశంతో నువ్వు చూసావా ఈ పని చేసావు, నీవు ఏ ఉద్దేశంతో చూసారా ఈ పరిచర్య చేసావు, నీ మోటివ్స్. చదవండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాట మనం చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి దేని గురించి తీర్పు తీర్చకండి. చూసారా, అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి, అది హృదయములో మనస్సుల్లో ఉన్న ఆలోచనలను బయలుపరుస్తాడు. చూసారా, అంటే అందుకే ఆలోచనలు తెలుసుకొని ఏం చేస్తాడండి దేవుడు అని అనొచ్చు కాబట్టి చూపిస్తున్నాను. ఆలోచనలు తెలిసి ఏం చేస్తాడు? రేపు లెక్క అడుగుతాడు. చూసారా, క్రైస్తవులైన వాళ్ళని లెక్క అడుగుతాడు, విశ్వాసుల్ని, అవిశ్వాసుల్ని లెక్క అడుగుతాడు. మన మోటివ్స్ మంచివి కావాలి, నీ ఉద్దేశాలు కరెక్ట్గా. జడ్జిమెంట్ ఉంది ప్రతివానికి. అంటే ఇక్కడ బీమా సీట్ జడ్జిమెంట్. మీరు చేసిన పనిని బట్టి, మీ మోటివ్స్ని బట్టి, అంటే చాలాసార్లు మనం చేసిన సేవను బట్టి రివార్డ్ వస్తుంది అనుకుంటాం. కాదు, మన ఉద్దేశాన్ని బట్టి రివార్డ్ వస్తుంది. మనం ఏ ఉద్దేశంతో చేసాం. ఇఫ్ యువర్ మోటివ్ ఇస్ నాట్ గుడ్, then you will not get the reward. So motives very important. సో అందుకనే ఆయన అనంత జ్ఞాని కాబట్టి నీ మాట తెలుసు, నీ పని తెలుసు, నీ యాక్షన్ తెలుసు. అదే పని అంటే యాక్షన్. నీ చర్యలన్నీ తెలుసు, నీ ఆలోచనలన్నీ ఆయనకి తెలుసు. సో యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్. నీ చర్యలన్నీ, కొంతమంది చర్యలు సరిగ్గా లేవు. చర్యలు అంటే ఏంటి? పనులు సీక్రెట్గా చేస్తారు, చీకట్లో చేస్తారు, పాపం. నీ నడక నీ పడక తెలుసు అన్నాడు కదా. నీ చర్యలు అంటే నీ రహస్య పాపాల గురించి కూడా దేవుడు లెక్క అడుగుతాడా? అడుగుతాడు. బైబిల్ చదవండి. మార్కు సువార్తలో 4వ అధ్యాయంలో 22వ వచనం మనం చదివితే, మార్కు సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. చూసారా, రహస్యమైనది ఏదైనాను తేటపరచబడకుండా, తేటపరచబడకపోదు, ఏది మరుగు చేయబడదు. రహస్యమైంది ఏది మరుగు చేయబడదు. రోమిలికి రాసిన పత్రిక ఈ రహస్యం గురించి 2వ అధ్యాయము 16వ వచనం చదివితే, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. రోమన్స్ చాప్టర్ 2 వర్స్ 13. మనుషుల రహస్యములను, చూసారా, మనుషుల రహస్యములను విమర్శక దినం ఉంది. మనుషుల యొక్క సీక్రెట్స్ అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఆస్క్. విమర్శ దినము, తీర్పు దినం. అంటే మీరు ఏమనుకుంటున్నారంటే, చాలాసార్లు ఈ మాట చెప్తున్నప్పుడు, ఓ దేవుడు అనంత జ్ఞాని. నిజమే, అనంత జ్ఞాని. మన హృదయం తెలుసు, మన ఆలోచనలు తెలుసు, మన మాటలు తెలుసు, మన క్రియలు తెలుసు. ఏం చేస్తాడు? రేపు లెక్క అడుగుతాడు. సో యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్.
అందుకని దేవుడు రేపొద్దున దేవుడి దగ్గర అందరూ నిలబడాలి. ఆదాయం ఏమనుకున్నాడు, ఎవరికి తెలియకుండా తప్పు చేసాం, మేము పండు తినేసామనుకో. దేవుడు లెక్క అడిగడే లేదు. దేవుడు అడిగాడు కదా, ఎందుకు చేసామని అడిగాడు కదా, దానివల్ల శిక్ష పొందారు కదా, దానివల్ల పనిష్మెంట్ పొందారు కదా. చూసారా, చాలాసార్లు మనం అనుకుంటాం మనం చేసిన పనులు ఏం ఉండదులే అని అనుకోవచ్చు. ఎక్కడ తప్పించుకోవచ్చు, కానీ దేవుడి దగ్గర తప్పించుకోలేము. యూ అండ్ మీ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్. అందుకని మనం చాలా జాగ్రత్తగా జీవించాలి ఈ లోకంలో బ్రతికేటప్పుడు. ఇది కేవలం పరదేశంలో మనం యాత్రికులం, ఒకరోజు మనం లెక్క చెప్పాలా. ఎందుకంటే నిజదేవుడు మనల్ని భూమి మీద ఉంచడానికి పంపించాడు కనుక. ఆయన సెలవు లేదే మనం భూమి మీద కూడా రాము. చెప్తాను అది కూడా. వితౌట్ హిస్ పర్మిషన్, వితౌట్ నోయింగ్, అంటే మనల్ని పుట్టించక మునిపి ఆయనకి తెలుసు మనం ఎవరో. చెప్తాను అది కూడా. కానీ నేను ఇంకా అక్కడ వరకు వెళ్ళా. మనం ఇప్పుడు ప్రస్తుతం ఆయన మన ఆలోచనలు ఎరిగిన దేవుడు, మన మాట ఎరిగిన దేవుడు, మన చర్యలు ఎరిగిన దేవుడు. అంటే దీని గురించి మనం రెఫరెన్సెస్ మనం చదివాం కనుక ఏం చదివాము, ఆయన్ను మాట్లాడిన ప్రతి మాట వలన కూడా రేపు విమర్శించడం లెక్క అడుగుతాడు. నీ మాటను బట్టి చదివాం కదా మత్తయి సువార్తలో 12వ అధ్యాయంలో. మీ మాటను బట్టి ఒక నీతిమంతుడు కానీ ఒక అపరాధి కానీ తీర్పు తీర్చబడతాడు. సో యువర్ వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రెండోది మీ యాక్షన్స్ వెరీ ఇంపార్టెంట్. మీ చర్యలను బట్టి మీ సీక్రెట్ క్రియలన్నీ. ఇప్పుడు రోమిలికి రాసిన పత్రిక చదువుకున్నాం కదా ఇందాక. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏమని చదువుకున్నాం, 16వ వచనంలో నీ చర్యలన్నిటినీ మనుషులు రహస్య కార్యాలన్నీ, రహస్య పనులన్నీ విమర్శ దినమందు చూసారా, విమర్శ దిన మనుషులు రహస్యములన్నీ, సీక్రెట్స్ అని. సో యువర్ యాక్షన్స్ విల్ బి ఆస్క్డ్, యువర్ మోటివ్స్, నీ ఉద్దేశాలు, యువర్ వర్డ్స్. ఒక మనిషి చెప్పాలి, ఒక మాటలు చెప్పాలంటే బికాజ్ యూ డోంట్ హ్యావ్ లవ్. ఎందుకు లేదు నీకు ప్రేమ, నీ యాక్షన్ ఎందుకు బాగోలేదు, దేవుడు లెక్క అడుగుతాడు. కొంతసార్లు మనం ప్రేమించకపోతే ఏంటి, కొంతమంది మాట్లాడరు ఒకళ్ళతో ఒకళ్ళు. కొంతమంది చాలా తలబిరిసి వాళ్ళు ఉంటారు. తలబిరుసు దేవుడు చూడలేదులే అనుకోవడానికి వీల్లేదు. దేవుడు నీ తలబిరుసుతనం చూస్తున్నాడు. దేవుడు నీకున్నటువంటి ఏమంటారు దాన్ని, నెక్ కదా, ఏ నెక్ అది, స్టిఫ్ నెక్. కొంతమంది తెలుసు దేవుడు ఎవరో, అలా అందరూ తెలుసు. కొలసీలకు రాసిన పత్రికలో మనం చూస్తే 3వ అధ్యాయంలో, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో చూసారా, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి. భర్తలారా మీ భార్యను ప్రేమించండి, వారిని నిష్ఠూరు పెట్టక. పిల్లలారా, ఇవన్నీ వచనాలు మీరు చదువుకుంటే 18వ వచనం నుండి 4వ అధ్యాయం 1వ వచనం వరకు ప్రేమ గురించి. ప్రేమ ఉంటే భార్య భర్తలు ఒకరికొకరు లోబడతారు, ప్రేమ ఉంటే పిల్లలు లోబడతారు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లవ్, సో చాలాసార్లు మనకి లవ్ లేకపోవడం గురించి కూడా లెక్క అడుగుతారు. అంటే మీ చర్యలు, మీ పనులు, మీ యాక్షన్స్. సో 3 విషయాలు మర్చిపోకండి. ఇక్కడ మనం మొదటి మాటగా మనం చదివాము ఇవాళ 139వ దావీదు కీర్తన. నీ యాక్షన్స్, నీ పనులు, నీ చర్యలు, నీ థాట్స్, నీ ఆలోచనలు, నీ వర్డ్స్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు రేపొద్దున జడ్జిమెంట్ను కూడా నువ్వు మాట్లాడిన మాటను గురించి లెక్క అడుగుతాడు. నువ్వు చేసిన చర్యలు, రహస్యమైన పాపాల గురించి దేవుడు లెక్క అడుగుతాడు. నీ కండక్ట్ గురించి, నీ క్యారెక్టర్ గురించి, నీ మోటివ్ గురించి, నీ ఆలోచన విధానం గురించి కూడా దేవుడు లెక్క. ఇక కొంచెం ముందుకెళ్తే మనం యెహెజ్కేలు గ్రంథంలో 11వ అధ్యాయం 5వ వచనం చదివితే, యెహెజ్కేలు గ్రంథం చూడండి, యెహెజ్కేలు గ్రంథం 11:5. మనస్సుకు పుట్టిన అభిప్రాయం కూడా దేవుడికి తెలుసు అంట. ఏమనగా యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, ఇశ్రాయేలీయులారా. చూసారా, మీ మనస్సునకు పుట్టిన అభిప్రాయము నాకు తెలుసు. నీ అభిప్రాయం ఏంటో అంటే, మీ అభిప్రాయం చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి, మీ ఉద్దేశం చెప్పండి అంటే నోట్లో నుంచి బయటకు వస్తే తెలుస్తుంది మనకి మీ అభిప్రాయం ఏంటో, మీ ఉద్దేశం ఏంటో. కానీ దేవుడు మీ అభిప్రాయం, మీ ఉద్దేశం మీరు చెప్పకముందే చెప్పేస్తాడు దేవుడు. దట్ ఈస్ గాడ్. మీ అభిప్రాయం నాకు తెలుసు. అక్కడే కింద చదవండి 6వ వచనం. నెక్స్ట్ ఏంటి అభిప్రాయం? నీ మనసుకు పుట్టిన అభిప్రాయం నాకు తెలిసే ఉన్నది. ఏంటి అభిప్రాయం? చూసారా, ఈ పట్టణంలో మీరు బహుగా హత్య యు కిల్డ్ మెనీ పీపుల్.
ఇక్కడ దేవుడు మన అభిప్రాయములన్నిటినీ ఎరిగినవాడు. ఒక మాటలో చెప్పాలంటే గాడ్ ఈజ్ ఆమ్నిషెంట్. ఆమ్నిషెంట్ అంటే అర్థం ఆయన హీ నోస్ అవర్ థాట్స్, హీ నోస్ అవర్ యాక్షన్స్, హీ నోస్ అవర్ వర్డ్స్. నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నీ తలంపులు, నీ థాట్స్, నీ మెడిటేషన్స్, నీ యాక్షన్స్, నీ వర్డ్స్, ఎవ్రీథింగ్ గాడ్ నోస్. రిమెంబర్ దాట్. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వాట్ యువర్ థింకింగ్. ఒకవేళ చెత్త ఆలోచన వచ్చిందనుకో, అది నువ్వు జాగ్రత్తగా ఉంచుకుంటున్నావు అనుకో, దేవుడు ఆ ఆలోచన మనసులో రావడం వెంటనే చిచ్చి ప్రభు నన్ను క్షమించు, నాకు అలాంటి ఆలోచన వచ్చింది, అలాంటి తలంపు వస్తుంది, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఆస్క్ గాడ్స్ హెల్ప్. చూసారా, నేను అలా యాక్షన్ చేయడానికి నన్ను నడిపించబడ్డాను, నేను పలానా దగ్గరికి వెళ్తున్నాను, సో సారీ ఐమ్ ఫర్గివ్ మీ. నా నోట్లో నుంచి బూతు మాట వచ్చింది, లేక బూతు మాటలు, పోకరి మాటలు, సరసోక్తులు, లేకపోతే శాపనార్థాలు వస్తున్నాయి, కొండిగాడిలా చెప్తున్నాను, ఒకరి గురించి చెడ్డ విషయాలు చెప్తున్నాను, ఒకరి గురించి మంచి. చూసారా, చర్చెస్లో కూడా ఉంటారు, ఈ సంఘ సభ్యుడి మీద వాళ్ళు చెప్తారు, ఈ సంఘ సభ్యుడి మీద వీళ్ళు చెప్పుకుంటారు, ఏమండి ఏమైందో తెలుసా, ఈ మాటలు వాళ్ళకి వీళ్ళు ఎవ్వరు సంఘ సభ్యులు ఎవరు వాక్యంతో ఎవరు విషయాలు దొరకలేదనుకోండి, ఇక తేరగా దొరికేది ఎవరనంటే ఆ సంఘ నాయకుడు, పాస్టర్. ఇక పాస్టర్ అమ్మగారి మీద చెప్తారు ఇక ఊరంతా ఈ చెత్త అంతా. కొంతమంది ఫోన్లు చేసుకొని క్షేమ సమాచారాల గురించి అడుగుతూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి అడిగి, ఇక ఎవరు విషయాలు లేకపోతే పాస్టర్ గారి గురించి బ్యాడ్ టాక్ చేస్తారు. మంచి మనుషులు చెప్పరు కొన్ని. మేము బాధపడిన కరోనాతో ఉన్న చూడడానికి కూడా రాలేదండి, ఎవరు వస్తున్నారు చూడడానికి ఇప్పుడు, కానీ ఆ విషయాలు చెత్త అంతా. మాకేమంత సాయం చేయలేదు, ఏదో ఇచ్చారు కానీ అంత ఇవ్వలేదండి, మాకండి గ్రోసరీస్ పంచుతారన్నారు. చూసారు, రకరకాల టైంకి పంచలేదండి, టైం అంట మళ్ళీ. సో ఇలాగా తప్పు ఏమంటారంటే మాటలు చెప్పే దీని గురించి కూడా లెక్క చెప్పాలి. సో చాలా ఇంపార్టెంట్. ఇక ఆరోది మనం చూస్తే గాడ్ నోస్ మ్యాన్స్ సిన్ అండ్ వికెట్నెస్. మన ప్రతి పాపమును ఆయన ఎరిగినవాడు. ఇవన్నీ పాపాలే ఇప్పుడు చూసినవి కూడా, థాట్స్, మీరు ఆలోచనలు. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ మనం నేర్చుకోవాలి ఏంటంటే, దేవుడు నీ ప్రతి పాపమును, నువ్వు చేసిన ప్రతి చెడుగును, నువ్వు ప్రతి చేసినటువంటి వికెట్నెస్, నువ్వు చేసిన ప్రతి చెడ్డ పని చెడుగును ఆయన ఎరుగును. కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 5వ వచనం తెరవండి. కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 5వ వచనం. చూసారా, నా బుద్ధిహీనత, నా అపరాధముల గురించి చెప్తున్నాడు అక్కడ. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. దాచబడవు నా అపరాధాలు, నా పాపము, నా బుద్ధిహీనత. కొన్నిసార్లు నీ పాపాలే నువ్వు చెప్పకపోతే దేవుడికి తెలియదు అనుకుంటున్నావు, నువ్వు చెప్తావేమో అని దేవుడు చూస్తున్నాడు. ఆదాం తప్పెందుకు చేసామని అడగల, ఆదాం ఎక్కడున్నావు అని అడిగాడు. అంటే ఏంటి అర్థం? కాదు, ఆదాము ఎక్కడున్నావు అని ఎందుకు అడిగాడు? కాదు, ఆదాము అని పిలిచి ఆదాం ఎక్కడున్నావు అని ఎందుకు అడిగాడు? చాలా ఇంపార్టెంట్ పాయింట్, అక్కడే దొరికిపోద్ది ఆన్సర్. ఒప్పుకుంటాడనా? ఓకే, ఇంకా వెరీ గుడ్. ఒక్కసారి జస్ట్ కొంచెం డీప్గా ఆలోచించండి. ఆదాము అని ఎందుకు పిలిచాడు అని అంటే, అసలు నువ్వు ఎక్కడున్నావు అనే దానికన్నా నువ్వు అక్కడ ఉండడానికి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించావా అన్నట్టు అడుగుతున్నాడు. నువ్వు ఎప్పుడు నా దగ్గరికి వచ్చేవాడివి, ఇవాళ రాలేని పరిస్థితి వచ్చిందంటే, ఆదాం వేర్ ఆర్ యూ? ఇప్పుడు నీ పరిస్థితి అలాగొచ్చిందంటే ఎందుకు వచ్చిందో నీకు నువ్వు తెలుసుకునేలాగా అవకాశం ఇస్తాడు. ఇవాళ నా దగ్గరికి రాలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? యూ మే డన్ సంథింగ్ రాంగ్, అండ్ దట్ ఈస్ ద రీజన్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ నియర్ మీ. సో నువ్వు ఆలోచింపజేసేలాగా దేవుడు అవకాశం ఇస్తాడు. నేను ఎందుకు రాలేకపోయాను మందిరానికి, నేను ఎందుకు దేవుని సన్ని, కొంతమంది మందిరానికి రాలేరు ఎందుకు? బికాస్ వాళ్ళు ఏదో పెద్ద పాపం చేశారు, అందుకే రాలేరు. ఇప్పుడు ఎలాగనంటే వాళ్ళు గిల్ట్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అరే నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను దేవుని బిడ్డని, నేను
తప్పు చేసేసాను, నేను ఎలాగా, నేను ఆ పలానా వ్యక్తితో తిరుగుతున్నాను, నేను పెళ్లి చేసుకొని పలానా అబ్బాయిని ఉంచుకున్నాను, ఇప్పుడు జనం ఎవరన్నా దేవుడి వాళ్ళ గిల్ట్ ఫీలింగ్, సంథింగ్ ఏదో రాంగ్ చేశారు, రాలేరు దేవుడి దగ్గరికి. దేవుడి దగ్గరికి రాలేకుండా దాక్కుంటారు. ఎవడన్నా మీరు గమనించండి, దేవుడి దగ్గర రాకుండా దాక్కుంటున్నావు, చర్చికి రావట్లేదు అంటే నువ్వేదో తప్పు చేస్తేనే రాలేవు. నువ్వు పారిపోయావు దేవుడి దగ్గర నుంచి అని అంటే తప్పు చేస్తేనే పారిపోతావు. తప్పు చేయలేనోడు ఎప్పుడూ పారిపోడు. దొంగడు దొరుకుతాడా పారిపోతాడా? పారిపోతాడు. ఎందుకంటే దొంగడు, దొంగతనం చేశాడు కాబట్టి పారిపోతున్నాడు దొరకకుండా. ఆయన పట్టుకోవడానికి పోలీసులు పరిగెడతారు. వాడు నేను దొంగతనం చేశాను పట్టుకోండి అని అంటాడేంటి? సో నువ్వు పారిపోయే స్థితి ఎందుకు వచ్చింది? నువ్వు దాక్కునే స్థితి ఎందుకు వచ్చింది? నువ్వు నా దగ్గరికి రాలేని స్థితి ఎందుకు వచ్చింది? ఆదాము తెలుసుకున్నావా అని తెలుసుకోవడానికి అవకాశం ఇవ్వడానికి దేవుడు, ఆదాం ఎక్కడున్నావు? వాట్ మేడ్ యూ టు స్టే దేర్? వాట్ మేడ్ యూ టు హైడ్ ఫ్రమ్ మీ? వాట్ మేడ్ యూ టు నాట్ కమ్ నియర్ మీ? నా దగ్గరికి రాకుండా దాక్కోవడానికి కారణం ఏమైంది? వాట్ ఈస్ ద రీజన్? చూసారా, ఆదాం చేసిన తప్పు దేవుడికి తెలీదా? సర్వజ్ఞానైన దేవుడికి తెలియకపోవడం ఏంటి అని అడుగుతున్నాడు. ఎక్కడున్నావు? ఇది హైడ్ అండ్ సీక్ గేమా? దొంగ పోలీస్ ఎక్కడున్నావు చెప్పు, ఎక్కడున్నావు చెప్పు. ఆదాం ఉన్న చిన్న తోటలోనే దేవుడు కనుగోలేడా? బైబిల్ ఏం చెప్తుంది? ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. లోకమంతా చూడగలిగే దేవుడు ఆయన దాకున్న ప్రదేశం తెలీదా? మరి పోనేమన్నా కిందన ఉన్నాడు ఆయన? పైనుండి చూస్తున్నాడు ఆయన. పైనుండి చూస్తే ఇంకా ఇప్పుడు దొంగని పట్టుకోవడానికి అమెరికా పోలీసు వాళ్ళు హెలికాప్టర్ వేస్తారు, వాళ్ళు చాపర్ మీద తిరుగుతారు. చాపర్ మీద ఇంకా క్లియర్గా కనపడుతుంది, ఎందుకంటే లాంగ్ షాట్. పెద్ద హైట్ మీద చూసేటప్పటికి బైనాక్యులర్ స్పీడ్ చూస్తే మొత్తం లాంగ్ షాట్లో ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది మొత్తం. సో వెంటనే ఇంటిమేషన్ వచ్చేస్తుంది. చాపర్స్ మీద పోలీసులు ఎదుగుతారు, చాపర్ వేసేస్తారు. 2-3 చాపర్స్ వచ్చేస్తాయి, 5 చాపర్స్ వచ్చేస్తాయి. ఇక ఎక్కడ తప్పించుకోవడం లేదు. ఆ చాపర్ మీద నుంచి సిగ్నల్ ఇస్తారు కింద పోలీసులకి, వీడు పలానా డైరెక్షన్లో ఉన్నాడు, ఈస్ట్లో ఉన్నాడు, లెఫ్ట్లో ఉన్నాడు, ఓకే వెస్ట్లో ఉన్నాడు, పలానా డిస్టెన్స్లో ఉన్నాడు, పలానా వాల్మార్ట్కి దగ్గరలో ఉన్నాడు, 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి. సో కింద నుంచి పోలీసులు, పైనుంచి పోలీసులు ఎక్కడికి పరిగెత్తలేదు, పడిపోతుంది, దొరికి. సో దేవుడు పైనుండి చూడలేడా మనం చేసి? మరి ఎందుకు అడిగాడు ఎక్కడున్నావు ఆదామని? చూస్తే ఎందుకు ఆ పరిస్థితి నీకు దాపరించింది? ఆదాం గుర్తించావా? మళ్ళీ అడుగుతున్నాడు, మళ్ళీ నువ్వు చెప్తావు, నువ్వు మీరు అన్నట్టు ఒప్పుకుంటాడేమో అని. ఏమన్నాడు? నేను తినొద్దనే పండుని ఏమన్నా తిన్నావేంటి? అబ్బా, దేవుడికి తెలియనట్టు తిన్నావా? నేను తినొద్దనే పండుని తిన్నావా? చూసారా, దేవుడికి అన్నీ తెలుసు, కానీ నీ నోట్లో నుంచి మళ్ళీ ఒప్పుకుంటావా లేదా? అబ్బాయి తినలేదు అంటాడేమో. మరి ఏమంటాడు? చూసారా, ఇవాళ దేవుడు అన్నీ మనం రేపు పొద్దున్న చేసిన పనులన్నీ ఆదాముని అడిగినట్టు నిన్ను నన్ను కూడా అడుగుతాడు. లైన్లో నిలబెట్టి మొత్తం అన్నీ అడుగుతాడు. దేవుడికి అంత టైం ఉంటుందా? బోల్ టైం ఉంది, ఏం పర్లేదు. నీ తప్పులన్నీ అడుగుతాడు ఒక్కొక్కరిని. కనుక దానికి రివార్డ్స్ కూడా ఉన్నాయి, బహుమానాలు ఉన్నాయి మనవానికి. సో అందుకనే కష్టపడి మనం పని చేయాలి. అనంత జ్ఞాని గురించి చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ మనకు ఉంది. ఎందుకనంటే అనంత జ్ఞాని గురించి చాలా విషయాలు, ఈవెన్ ప్రతి ఆమ్నిపోటెంట్ గురించి కూడా చాలా అద్భుతమైన సబ్జెక్ట్. మనం అంతా చెప్పలేక టైంని తక్కువ చేసుకొని మనం అన్నీ చెప్పడానికి, కొంచెమే చెప్పడానికి ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ నా బుద్ధిహీనత, ఇంకేమన్నాడు? నా అపరాధములు నీకు మరుగైనవి కావు. అపరాధిని యేసయ్యా రూపజూపి బ్రోవయ్యా. అపరాధిని అని అంటున్నావు, నిజంగా నీ అపరాధాలను ఒప్పుకున్నావు? మరి అపరాధం అనగా నీ పాపాలను ఒప్పుకున్నావా? నీ తప్పులను ఒప్పుకున్నావా? నీ అతిక్రమములను ఒప్పుకున్నావా? నీ బుద్ధిహీనతను ఒప్పుకున్నావా? నీ ఫూలిష్నెస్. కొన్నిసార్లు మన బుద్ధిహీనతతో కొన్ని పనులు చేస్తాం. బుద్ధిహీనతతో చేసిన పనులను బట్టి కూడా దేవుడికి లెక్క చెప్పాలి. మన బుద్ధిహీనత కూడా పాపమేనా? పాపమే. యువర్ ఫూలిష్నెస్ ఈజ్ ఆల్సో సిన్. నీ బుద్ధిహీనత. ఆ వెర్రోడు ఏమన్నాడు? బుద్ధి లేనివాడు అన్నాడు. బుద్ధిహీనుడు. బండ మీద కట్టుకున్నోడిని బుద్ధిహీనుడు అలా, ఇసుక మీద కట్టుకున్నోడిని బుద్ధిహీనుడు అన్నాడు. బుద్ధి గల కన్యకులు ఉన్నారు, బుద్ధి లేని కన్యకులు ఉన్నారు. బుద్ధిహీనత కూడా పాపమేనా? ఎస్, బుద్ధిహీనత కూడా పాపమే. సో దేవుడు నీ బుద్ధి లేని పనులు, బుద్ధి లేని డిసిషన్స్, బుద్ధి లేని
కార్యాలు నువ్వు చేసినందుకు దేవుడు అన్నీ తెలుసు ఆయనకి. నీ బుద్ధి లేని పని ఎక్కడ చేసి. అందుకే నేను ఎవరికైనా బుద్ధి జ్ఞానం కొద్దుగా ఉంటుంది దేవుడు గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్. నీ బుద్ధి లేనితనం, నీ అతిక్రమములు ఆయన ఎరుగును. ఇంకా రాసింది ఇర్మియా గ్రంథం 16:17 చదివితే, ఇర్మియా గ్రంథం 16:17 వారి దోషం ఎలాగనగా చూసారా, వారి పోయిన త్రోవలన్నిటినీ దృష్టించి ఉన్నాను, అది ఏది నా కనులకు మరుగు కాలేదు. వారి దోషములు నాకు మరుగై ఉండలేదు. దోషం 3 మాటలు చదివినప్పుడే, బుద్ధిహీనత, అపరాధం, దోషం, మన దోషాలు. సో దాని అర్థం ఎన్నట్లుగా ఒక మాట తగిలించాలంటే పాపము అనే పదానికి బదులుగా ఇవన్నీ పెట్టుకోవచ్చు. లేక ఒక్క మాటలో చెప్పాలంటే పాపం అంటే ఏంటి? బుద్ధిహీనత పాపమే. పాపం అంటే ఏంటి? అపరాధము పాపమే, దోషము పాపమే. నా కన్నులకు మరుగు కాలేదు. నథింగ్ కెన్ బి హిడెన్ ఫ్రమ్ మీ. నువ్వు చేసిన ప్రతి దోషం, నీ దోషములన్నీ నేను ఎరిగిన వాడిని. అందుకే మన దోషములు, మన పాపములు, మన అతిక్రమములు, మన బుద్ధిహీనతను మన దేవుడి దగ్గర ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. ఇర్మియా గ్రంథం 32:19 చదివితే, ఇర్మియా గ్రంథం 32:19 నీవే గొప్పవాడు, క్రియలు జరిగించే విషయాలు శక్తి సంపన్నుడు. చూసారా, వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియాఫలమును చూసారా, వారి క్రియాఫలం ఇవ్వడం, నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. ఆమ్నిసెంట్ గాడ్కి, ఆయనకి కళ్ళు ఉన్నాయి, ఆయన చూస్తున్నాడు. ఆమ్నిసెంట్ గాడ్ అంటే నాట్ ఓన్లీ హీస్ నాలెడ్జబుల్, బట్ హీ కెన్ సీ. ఆయన చూచుచున్న దేవుడు. హీ కెన్ సీ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. ఆయన అన్నీ చూస్తున్నాడు. నీ మార్గములన్నిటినీ, నరపుత్రులారా, మీ మార్గములన్నిటినీ ఆయన కన్నులారా, నీ ప్రవర్తన, నీ మార్గం, నీ దోషం, నీ అపరాధం, నీ బుద్ధిహీనత, ఒక మాటలో చెప్పాలంటే నీ ప్రతి పాపము, నీ వికెట్నెస్ గాడ్ నోస్. అంటే దాని అర్థం, నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీకు ప్రతిఫలం కూడా ఉంటుంది. అందుకని నీ పాపం విషయమై నువ్వు ఎందుకు తొందరగా పశ్చాత్తాపడాలి. సారీ లార్డ్ అని తొందరగా చెప్పి క్షమించమని అడిగి యేసు రక్తంలో కడగబడితే నీ పాప శిక్షణ తోసిబడదు. నీ పాప శిక్ష నుంచి కడిగి వేయబడతావు. యూ విల్ బి క్లెన్స్డ్. ఇప్పుడు నీకు శిక్ష లేదు. కోర్టు కేసు కొట్టేసిందంటే అర్థం ఏంటి? కేసు లేదు, ఇక నీకు శిక్ష లేదు. కేసు కొట్టకపోతే నీకు శిక్ష. నీకు అర్థమైందా? యేసు ప్రభు ఏం చేశాడు? మనకు శిక్షను కొట్టేశాడు. మన పాపాన్ని ఒప్పుకున్నాం, కొట్టేశాడు. ఒప్పుకున్నాం కాబట్టి కొట్టేశాడు. అయిపోయింది, క్లోజ్. మన కేసు క్లోజ్. ఇక మనకు శిక్ష లేదు. కానీ ఈ దోషములు, ఈ బుద్ధిహీనత, ఈ అపరాధాలు, ఈ చెత్త మార్గాలన్నీ చేస్తూ వారు ఒప్పుకోకుండా తిరుగుతున్నారు అనుకోండి, వాళ్ళకి శిక్ష ఉంటుందా? ఉండదు. ఎందుకంటే పనిష్మెంట్ ఉండదు. అర్థమైందా? ఒప్పుకోకపోతే చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పచారీ కొట్టులోని మీరు ఒక 10 లక్షలు అప్పు చేశారు. అప్పులు చేసి పచారీ సరుకులు అప్పు చేసి ఈ బియ్యము, ఈ దాన్ని ఇవ్వంటారు, ఈ పప్పులు ఉప్పులుని జనాలకి వంట వండి భోజనం పెట్టి జనాలకి పంచేశారు 10 లక్షలు పెట్టి. మీరు లేకపోతే వాడేసుకున్నారు, ఏదో చేశారు, 10 లక్షలు అప్పు. ఈమె 20 లక్షలు అప్పు చేసింది అదే పచారీ సరుకు కోట్లతో. ఏదో చేశాం. ఇప్పుడు నేను మీ అప్పులు తీర్చడానికి వచ్చాను. నేను ఉదాహరణ, మీ అప్పులు తీర్చడానికి వచ్చాను. అప్పుడు నేను ఒక ఆఫర్ ఇచ్చాను మీకు. ఏంటి ఆఫర్ ఏంటంటే, మీరు ఎంత అప్పు ఉందో చెప్పండి, నేను కట్టేస్తాను అని చెప్పగానే, నా దగ్గరికి రండి, నా దగ్గరికి వచ్చి చెప్పండి అని చెప్పగానే ఏమైందనంటే, మీరు వచ్చి చెప్పారు. ఏమని? నా 10 లక్షలు అప్పు ఉందండి, మీరు కొట్టేస్తారని విశ్వాసంతో వచ్చాను, నేను కట్టలేని స్థితిలో ఉన్నానండి. అలాగమ్మా, ఓకే, నీ కొట్టువాడు నెంబర్ చెప్పు అని అన్నారు. ఫోన్ నెంబర్ చెప్పారు.
ఓకే, ఎంత కట్టాలండి మీ బిల్ చూసి చెప్పండి. 10 లక్షలండి, 9 లక్షల చిల్లరండి. ఓకే, 10 లక్షలు నేను ఫోన్పే చేసేస్తున్నాను, లేకపోతే నేను ఆర్టీజీఎస్ కొట్టేస్తున్నాను, నెఫ్ట్ కొట్టేస్తున్నాను అని వెంటనే ఆయన కంప్యూటర్ తీసి గబగబా ఆర్టీజీఎస్ నెఫ్ట్లో ఆయన అకౌంట్లో నుంచి 10 లక్షలు అట్టుకొట్టాడు. ఓకే, మీరు హ్యాపీగా అయిపోయారు, మీరు ఫ్రీ, ఇక మీకు అప్పు. కానీ ఈ అమ్మగారు ఏం చేశారంటే 20 లక్షల రూపాయలు ఈయన తీర్చగలడా, తీరుస్తాడా అనుమానంతో చెప్పమని నేను అవకాశం ఇచ్చినా చెప్పలా, రమ్మని నేను ఆహ్వానం పలికినా నా దగ్గరికి రాలా. నీకు అర్థమైందా? నా దగ్గరికి రాలా. నువ్వు ఒప్పుకో అమ్మా నీ అప్పు అంటే, ఆయన దగ్గర ఒప్పుకుంటే ఏంటి, ఇన్సల్ట్ అయిపోతాం మనం ఇన్సల్ట్ అయిపోతే అలాగ అనవసరంగా 20 లక్షలు అప్పు ఉందానంటే మళ్ళీ అంత తీర్చలేనమ్మా అని అన్నాడు అనుకో, ఆయన ఏం తీర్చగలడు అని నా మీద నమ్మకం లేక ఆమె అనుమానించింది. నన్ను అనుమానించడం వల్ల రాలా, నా దగ్గరికి రాలా, నన్ను అడగలే, నా దగ్గర ఒప్పుకోలే. నీ అప్పు ఏదో నా దగ్గర ఒప్పుకో. ఇప్పుడు నీ అప్పు క్షమించబడినట్ట, క్షమించబడలేనట్ట. నీ కొట్టుడు ఫోన్ చేస్తాడు, అమ్మా కడతావా లేకపోతే మొత్తం సామాన్లు ఇంట్లో నుంచి పడికెళ్ళిపోనాను. అంతలోకి ఏం కలిసింది, నేను అప్పటికి వెళ్ళిపోయాను. అవును ఆ రోజు కడతానన్న ఆయన కట్టాడని ఇదేని అడిగావు, అప్పుడేమనిది కట్టేశాడండి. అమ్మ అప్పుడు నువ్వు ఎంత బాధపడతావు చెప్పు. చూసారా, 20 lakhs నీకు నిమిషంలో అలా కట్టేసేవాడు, నిమిషంలో తగ్గిపోయేది. బట్ నీ మిస్టేక్ ఏంటనంటే నువ్వు నీ తప్పును ఒప్పుకోలేదు, నీ పాపాన్ని ఒప్పుకోలేదు, నీ అప్పు నీ రుణాన్ని ఒప్పుకోలేదు నువ్వు, అందుకే నేను క్షమించబడలేదు. అంతే, సింపుల్ లాజిక్. నేను అప్పు గురించి చెప్పాను, ఆ అప్పు స్థానంలో పాపం పెట్టండి. నీకు 10,000 పాపాలు క్షమించబడ్డాయి, నీకు 20,000 పాపాలు అలాగే ఉన్నాయి, కనుక నీకు పనిష్మెంట్ ఉంటుంది. ఈమెకి పనిష్మెంట్ లేదు. ఈ కొట్టోడు ఏం చేస్తాడు, రేపొద్దున నువ్వు కట్టట్లేదు కాబట్టి కోర్టుకి కేసేస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు, నిన్ను జైలుకి పట్టుకెళ్తారు, నువ్వు జైల్లో ఉంటావు. ఎందుకనంటే నువ్వు తప్పు చేశావు. ఈమె తీసుకుంది 10 లక్షలు, కానీ ఈమె జైలు ఎందుకు ఉండదనంటే ఏంది, క్షమించబడిపోయింది. సింపుల్ లాజిక్. మన పాపాలు మనం ఒప్పుకున్న ఎడల నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పాపించు. సో ఒప్పుకుంటావు నువ్వు, ఇంకా నీ పాపంలోనే కొనసాగు, నీ ఇష్టం. అది నువ్వు నమ్మలేకపోతే అది నీ ఇష్టం. నమ్ముట నీ వల్ల అయితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. సో ఇవాళ 2 విషయాలు మనం విన్నాం. దేవుడు సర్వజ్ఞాని అనేది మొత్తం 4 విషయాలు నిన్న విన్నాం. ఈరోజు 2 మొత్తం 6 విషయాలు విన్నాం. 6 చెప్పాను. మొదటిది, దేవుడు సర్వజ్ఞాని అంటే అర్థం ఏంటంటే ఆయనకి అన్నీ తెలుసు. ఎవ్రీథింగ్ గాడ్ నోస్. ఎంత యథార్థంగా నువ్వు సేవ చేస్తావు, ఎంత కమిటెడ్గా పనిచేస్తావు, ఎంత కమిటెడ్, ఎవ్రీథింగ్ గాడ్ నోస్. 2, గాడ్ నోస్ ఆల్ యువర్ నీడ్స్. మీ ప్రతి అవసరతలు అది సర్వవ్యాపకుడు, సర్వ జ్ఞాని అంటే అర్థం. 3ది, నీ మైన్యూట్ థింగ్స్ కూడా తెలుసు, చిన్న విషయాలు కూడా తెలుసు. 4, నీ హృదయం ఆయనకి తెలుసు. 5, నీ తలంపులు ఆయనకి తెలుసు, నీ మనస్సు ఆయనకి తెలుసు, నీ ఆలోచనలు ఆయనకి తెలుసు, నీ మాటలు ఆయనకి తెలుసు. ప్రతిదానికి శిక్ష, దాన్ని పనిష్మెంట్. అందరికీ అందుకనే ప్రభుని క్షమాపణ అడగాలి. ఇక 6వది మనం విన్నాం, నీ పాపం ఆయనకి తెలుసు, నీ చెడుతనం ఆయనకి తెలుసు. పాపం అంటే ఏంటి, బుద్ధిహీనత, నీ అవిధేయత, నీ ఏమంటారు దాన్ని అతిక్రమము, నీ దోషము, ఇంకో మాటలో చెప్పాలి నీ మార్గములన్నీ, నీ చెడు మార్గాలన్నీ, నీ తప్పుడు మార్గాలన్నీ అన్నీ ఆయనకు తెలుసు. తెలియదు అనుకోవద్దు, దాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే కానీ. రేపటి దినం మరికొన్ని విషయాలు మనం విన్నాం. సర్వ వ్యాపకుడు గురించి అద్భుతమైన విషయాలు మనం వింటూ వస్తున్నాం. ఆ గొప్ప దేవుడిని దేవుడిగా కలిగి ఉండి మీ ప్రతి పాపము నుండి విడుదల పొందండి. యేసు రక్తములో మీ పాపాన్ని కడుక్కోండి. ప్రభుని క్షమించమని అడగండి. ఆయన క్షమించడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాడు, ఈ రోజుకి సిద్ధంగానే ఉన్నాడు. ఇవాళ నువ్వు నమ్మడం నీ వలన అయితే దేవుడు నిన్ను స్వస్థపరచు, నేను తప్పక నీ పాప రోగం నుంచి నిన్ను స్వస్థపరచు, నేను బాగు చేసి నిత్య రాజ్యానికి వారసుడిగా ఆయన చేస్తాడు. ప్రభు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు మీకైనా వందన వెతబడిన వాక్యం అందరూ హృదయాలు ఫలింపజేయండి. నిత్య దేవుడు మీరు, సృష్టికర్త అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మీరు, సర్వశక్తివంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు. అటువంటి గొప్ప దేవుడిని మేము దేవుడిగా కలిగి ఉండి ఆరాధించి స్తుతించి గణపరచడానికి ఇచ్చిన కృపను బట్టి మా మార్గములన్నీ ఎరిగిన దేవుడు, మా తలంపులన్నీ ఎరిగిన దేవుడు, మా ఆలోచనలన్నీ ఎరిగిన దేవుడు, మా మాట పుట్టక మునిపే మేము మాట్లాడే మాటలు ఎరిగిన దేవుడు, మేము మా చర్యలన్నీ గమనిస్తున్నాం. మా హృదయమును ఎరిగిన దేవుడు, మా పాపమును ఎరిగిన దేవుడు,
మా దోషములు, మా అపరాధములు, మా 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 ప్రత్యేకమైన మా బుద్ధిహీనతలు, మా చెడు మార్గం అన్నీ ఎరిగింది. మా పాపంలో ఒప్పుకుంటే అవన్నిటి నుంచి విడుదల పొంది. కనుక దేవుడు చూడలే అనుకోవడం తప్పు. సర్వజ్ఞాని గురించి నేర్చుకుని అటువంటి గొప్ప దేవుడు భయం భక్తి కలిగి యథార్థంగా మీ పరిచయం ముందుకు కొనసాగి కృపదాయిచ్చి అనారోగ్యాన్ని బాగు చేసి స్వస్థపరచండి, ఆర్థిక ఇబ్బందులతో విడిపించండి. మీరు రాత్రి రాకడ కొరకు సిద్ధపడి తోడుని కాపాడమని యేసు పరిశుద్ధమైన నామంలో మీకు కలిగి వినయంతో బ్రతిమలాడి స్తుతించి ప్రార్థించి అడిగి వినయంతో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవునికి ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్యమైన సహవాసం నిత్యము సదాకాలం సదా మనందరికీ తోడై కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. ప్రతిరోజు క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ ఈ విధంగా లైవ్లో రాత్రి 9 నుంచి 10 గంటల వరకు ప్రతిరోజు రాత్రి మీ మాతో కలిసి ఏకీభిస్తున్నందుకు హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్, ఫర్ యువర్ లవ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం పట్ల మీకున్న ఆసక్తిని బట్టి తప్పక దేవుడిని ప్రేమిస్తున్నారు కనుక మీకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. మిమ్మల్ని నిండుగా, సమృద్ధిగా, నిండుహారుగా దేవుడు దీవించాలని మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. తప్పక దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యం ఇతరులకి మేలుకరంగా ఉంటుందని నమ్మితే తప్పక ఇతరులకి షేర్ చేయండి, ఇతరులకి చెప్పండి. రాత్రి 9 నుంచి 10 గంటలకు రమ్మని ఆహ్వానించండి. చేస్తున్నందుకు వందనాలు. రేపు మళ్ళీ రాత్రి 9 గంటలకి కలుసుకుందాం. అంతవరకు సెలవు. గుడ్ నైట్. టేక్ కేర్. హ్యాపీ బ్లెస్డ్ గుడ్ నైట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ.